సార్ అన్న అన్న ప్రభాకర్ అన్న రైట్ అన్న ఒక్కసారి చూడండి. जय कांग्रेस, जय कांग्रेस, प्यार से बोलो कांग्रेस, जय कांग्रेस, विनोद सागर नायकत्व, जय कांग्रेस, जय कांग्रेस, विनोद गाరి నాయకత్వం, వినోద్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ రాలేదు సార్, రాలేదు. ఇచ్చేసి చాలా సార్, దగ్గర 1 month అయిపోయింది. బ్రదర్ అఫ్సర్ని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నాం. ఆయన 2వ వార్డ్ అఫ్సర్. ఓకే వెల్కమ్. ఆయన ఉన్నారు కదా, మీ కోటల్కు రిప్రజెంటేషన్ మీరే. పదే వార్డుకు మన బెల్లంపల్లి మంచి రోజులు వచ్చే సూచనలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఎన్నికలై 3 నెలలు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్ సోదరులు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా ఏంటంటే మన బెల్లంపల్లి 10 ఏళ్ల సంది ఏడేసిన బొమ్మరాడు టౌన్ అభివృద్ధి అనే సమస్య కాలేదు. కౌన్సిలర్లందరూ 5 ఏళ్ళ కోసం ఎలక్ట్ అయిన తర్వాత 4 ఏళ్ళ దాకా ఎప్పటిదాకా వాళ్ళకు ఒక విశ్వాసం దొరకలే, పనిచేయడానికి అవకాశం దొరకలే. ఈరోజు 7 కౌన్సిలర్లతో పాటు మాకున్న కౌన్సిలర్ స్ట్రెంత్ ఇప్పుడు దగ్గర 24 వరకు వచ్చేసింది. నేను తక్కువ మిగిలిన కౌన్సిలర్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వచ్చేది కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసికట్టి పని. మనకున్న బెల్లంపల్లిలో మురికి వాగులు, రోడ్లు మీరు అందరూ చూసారు. మున్సిపాలిటీల రూపాయి డెవలప్మెంట్ కాలేదు. ఏ పని చేయనీకి కూడా అవకాశం వచ్చినప్పుడు రాగానే డిసెంబర్ 3న కౌంటింగ్ అయిన తర్వాత 2 నెలల తర్వాత పనిచేసుకునే అవకాశం రాక కోడ్ వచ్చేసింది. జూన్ 15 దాకా మనకి ఇప్పుడు చేతులు కాళ్ళు అన్నీ కట్టిపెట్టున్నాయి. అందుకోసం అభివృద్ధి చేసే అవకాశం దొరకలే. ఇప్పుడు వచ్చిన సోదరులతో మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరినీ కలిపి మన బెల్లంపల్లిని సత్యసామాన్యంగా ముంగడు తీసుకుపోవాలంటే దాన్ని మంచిగా క్లీన్ చేయించి మనకున్న ఇక్కడున్న సమస్యలన్నీ సాల్వ్ చేసుకోనికి బెల్లంపల్లి టౌన్ని క్లీన్ చేయనికే మన కౌన్సిలర్ సోదరులకు ఒక మంచి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డెమోక్రసీ మెయింటైన్ చేయడానికి మా దగ్గర ఉన్న సిస్టమ్, ప్రోటోకాల్, ప్రాక్టికల్ ప్రాక్టీసెస్ని అమలు చేస్తూ అందరికీ స్వేచ్ఛ ఇచ్చి పని చేసుకోనికి ఒక అవకాశం ఇచ్చి ఈ వచ్చే ఎన్నికలలో మే 13న మా తమ్ముని కొడుకు వంశీపేటని నేను అందరినీ మనవి చేసుకుంటున్నాను. బెల్లంపల్లి ఉన్న ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు మళ్ళొకసారి వాళ్ళని చేతి జోడించి నమస్కరిస్తున్నా. నాకు 12,000 మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు యావత్ బెల్లంపల్లి 1,73,000 అందరికీ నేను మళ్ళొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మా బెల్లంపల్లిలో ఉన్న కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో మా వంశీపేటకు నంబర్ 3 అని ఉన్నది. చేతు స్థాయిలో రాహుల్ని ప్రారంభం చేయడానికి, ఇటు అసెంబ్లీ స్థాయిలో వినోద్ గారి నాయకత్వాన్ని మరింత పటిష్టపరచడానికి గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ పరంగా పనిచేసిన మెజార్టీ కౌన్సిలర్లు దాదాపు అందరు కౌన్సిలర్లు కూడా ఈరోజు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి మరి వినోద్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీ చెప్పడం జరిగిందో అది మన పట్టణాల వారీగా అమలు కావటము, తర్వాత ఆగస్టు 15 తారీఖు లోపల రుణమాఫీ చేయటము, మిగతా వారందరికీ కూడా రైతు బంధు ఈ నెల 10వ తారీఖు లోపల వేయటము,
అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ మరి సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్ కానీ పనికి ఆహార పథకం కింద 100 రూపాయలు పెంచడం కానీ ఇంటింటికి ఆడబిడ్డల కొరకు 2500 రూపాయలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఈరోజు అమలయ్యే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకే ఉండటం వల్ల రేవంత్ నాయకత్వంలో 5 సంవత్సరాలు మరి గతంలో చేసిన హామీలు మరి ఇంప్లిమెంట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం కలుగుతుంది. ఈ దశలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో పార్లమెంట్లో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిల్చున్న గడ్డం వంశీ గారికి మెజార్టీ రావడానికి బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి గడ్డం వినోద్ గారి నాయకత్వాన్ని మరింత పటిష్టపరచడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్న కౌన్సిలర్స్ మరి ఇతర మైనార్టీ సోదరులు ఇతర పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మరి అందరూ కలిసి గతంలో కన్నా భిన్నంగా వినోద్ గారికి ఎంతైతే మెజార్టీ తాలూకాలు ఇచ్చారో దానికి భిన్నంగా ఇంకెక్కువ మెజార్టీ ఇవ్వడానికి ఈరోజు మరి కౌన్సిల్ అందరూ కృషి చేస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి మా అందరి తరఫున కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లకు మరి ఇతర నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గడ్డం వినోద్ గారి నాయకత్వాన్ని పటిష్టపరచడం ద్వారా మేము గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఎంపీగా మనకున్న వీకర్ సెక్షన్ బెల్లంపల్లి అనే సమస్యను దాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తామో 50 నుంచి 100 కోట్ల రూపాయలు తొందరగా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్క కౌన్సిలర్కి వచ్చి జాయిన్ అయినందుకు చేతులు జోడించి నమస్కరిస్తూ వాళ్ళకి ఆహ్వానిస్తూ లెట్ us వర్క్ టుగెదర్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ బెల్లంపల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సెలవు. మన బెల్లంపల్లి ప్రజలకు అందరికీ ఒక విశ్వాసం ఇచ్చే బాధ్యత వచ్చింది. డాక్టర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఇచ్చిన 1950 కాన్స్టిట్యూషన్ని రద్దు చేయడానికే బీజేపీ పార్టీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకోరు. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను గంగలు పడేయాలని కాన్స్టిట్యూషన్ని ప్రయత్నిస్తున్న మిస్టర్ మోడీ 412 అని పెట్టి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి ఉన్న హక్కులన్నీ మనం ఉన్న వీకర్ సెక్షన్ని అన్ని చేయడానికి ట్రై చేస్తున్నాం. అందుకోసం నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నా మన మైనారిటీ సోదరులు. ఇవాళ వచ్చిన మైనారిటీ సోదరులు అందరూ ఏది మీరు మా అన్న తమ్ముళ్ళ లెక్కనే ఉన్నారు. మా మైనారిటీ సోదరులు మీరందరూ ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలని నేను బెల్లంపల్లిలో ఉన్న మైనారిటీ సోదరులు అందరికీ రేపు క్రిస్టియన్ కమ్యూనిటీ సోదరులతో కూడా మీటింగ్ ఉన్నది. వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే బాధ్యత కింద ప్రత్యేకంగా టేకప్ చేసేది ఒక సమస్య ఉన్నది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ న్యూస్, మన నేతకాని సోదరులకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకి ఇప్పించే ఒక భవనము అనే దాని గురించి కూడా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెడుతున్నాము. పోయినసారి ఎలక్షన్లు అయిన తర్వాత కూడా నేను సోదరులకు అందరికీ మాట ఇచ్చిన సీఎం గారితో మొన్న పబ్లిక్ మీటింగ్లో కూడా దాంట్లో కమిట్మెంట్ తీసుకున్నాము. మన బెల్లంపల్లి నేతకాని సోదరులకు కానీ ఏ కమ్యూనిటీకైనా కానీ ఎట్లా భవనం ఉంటే బాగుంటుందా అని ఆ సమస్య ప్రత్యేకంగా నేతకాని సోదరులకు మళ్ళొకసారి విశ్వాసం చూపిస్తున్నాం. మీరు ఇచ్చిన ఓట్ల సహకారంతో మేము ముంగటొస్తున్నాం. మళ్ళొకసారి అవకాశం ఇచ్చి మా తమ్ముని కొడుకుని గెలిపేయండి. మీరు అడిగిన రిక్వెస్ట్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తానని మళ్ళొకసారి మాటిస్తూ సెలవు తీసుకుంటాం.